నమస్తే, నేను ఇందు. మరికొద్ది రోజుల్లో కన్నప్ప మూవీ రిలీజ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ అయితే మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే మంచు మనోజ్ అసిస్టెంట్ అండ్ పిఏ ఈ హార్డ్ డిస్క్ని అయితే దొంగలించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి కొద్ది రోజుల్లో అయితే కన్నప్ప మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మరి దీనికి సంబంధించి వాళ్ళ ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. అయితే కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ అయితే మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్, పిఏ రఘు అండ్ అసిస్టెంట్ చరిత అయితే 45 రోజుల క్రితం ఈ హార్డ్ డిస్క్ని అయితే దొంగతనం చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? అసలు దొంగతనం చేశారంటే మొత్తం విఎఫ్ఎక్స్, దాని ఏమంటారు డిజిటల్ ఇంటిగ్రేషను, ఆర్ఆర్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఉన్నదాన్ని దొంగిలించారా, లేదంటే రా ఒకటి ఉంటుంది మొత్తం షూట్ అయినవన్నీ కూడా, సో అది దొంగిలించారనేది తెలీదు. బట్ విఎఫ్ఎక్స్ వాళ్ళ నుంచి దొంగిలించారంటున్నారు కాబట్టి అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత డబ్బింగు, డిఐ, విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి, సో అట్లా వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చాయంటే వాళ్ళ ధైర్యం ఏంటో అర్థం అవట్లేదు. అది చాలా తప్పు. అంటే ఎదుటివాడి ఎదుగుదలను వారవలేకో, లేదంటే ఎదుటివాడు పడే కష్టాన్ని అవహేళన చేసేలాగానో చేయడం అనేది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరూ చేయరు. నిజంగా చెప్తున్నా, ఇండస్ట్రీ మీద ప్రేమ, గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరు. ఇది పబ్లిక్ డొమైన్ లో కూడా పెడతామంటూ కూడా మంచు మనోజ్ బెదిరించినట్టు తెలుస్తుంది సార్. మంచి అన్నట్టుగా నేను కూడా న్యూస్ లో చూశాను, ఒక ఛానల్ టెలికాస్ట్ చేస్తుంది. వాళ్ళ పిఏ రఘు అండ్ చరిత అంటే ఎవరు అమ్మాయి, వాళ్ళిద్దరూ బలవంతంగా తీసుకెళ్ళారు. అంటే జనరల్గా మనోజ్ గారికి సంబంధం లేని వ్యక్తులు వచ్చి అంత ధైర్యంగా ఎలా తీసుకెళ్ళగలుగుతారు? ఫస్ట్ థింగ్. రెండోది, వాళ్ళు చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఎవడు బిజినెస్ ఇవ్వడు విఎఫ్ఎక్స్ వాళ్ళకి. సో అక్కడ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో ఒకరు ఆర్డర్ చేస్తే కానీ ఎవరికి కూడా ఆ డ్రైవ్ ఏదైతే ఉందో అది ఇవ్వరు, ఆ హార్డ్ డిస్క్. సో వీళ్ళు వచ్చి బలవంతంగా తీసుకెళ్ళిపోయారు అని అంటే ఈవెన్ మంచు విష్ణు గారు ఇంట్లో ఉన్న వస్తువుని తీసుకెళ్ళిపోవచ్చేమో, బట్ అక్కడ స్టూడియోలో ఉన్నది, లేదంటే ఆ విఎఫ్ఎక్స్ స్టూడియోలో ఉన్నది తీసుకెళ్ళడం అనేది మాత్రం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ వీళ్ళు అంత ధైర్యంగా తీసుకెళ్ళాలంటే అక్కడ ఎవరో సహకరించి ఉండాలి, లేదా అక్కడ వాళ్ళు కూడా వీళ్ళతో కొమ్మక్క అయి ఉండాలి. సో అక్కడ వాళ్ళు కూడా వీళ్ళు ఎంతో డబ్బు ఆశ చూపించి ఏదైనా చేసి ఉండాలి. ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమా కూడా చూడండి, రిలీజ్ అవ్వకముందే మొత్తం ఎవడో యూట్యూబ్ లో పెట్టేశాడు. అప్పట్లో సెన్సేషన్ అది 2013 అనుకుంటా. బట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్, లేదంటే బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ గారా ఏంటో తెలియదు, కానీ అది రిలీజ్ అయిపోయినా కూడా మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూసారు, బ్లాక్ బాస్టర్ అయింది. అంటే అట్లాంటి కళామ తల్లిని నమ్ముకొని కొన్ని వందల మంది ఉంటున్నప్పుడు ప్రొడ్యూసర్కు నష్టం వస్తే నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడు ప్రొడ్యూసర్? సినిమా చేయలేదు అనుకోండి, 24 క్రాఫ్ట్స్ సంబంధించిన టెక్నీషియన్స్, దానికి సంబంధించి రిలేటెడ్గా ఉండే బాయ్స్, గర్ల్స్, ప్రొడక్షన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇండైరెక్ట్గా సఫర్ అవుతారు. వాళ్ళకి తెలియట్లేదు, ఈ పని అయిందిరా అని అనుకుంటారు. అంటే ఎందుకు సఫర్ అవుతారు అంటున్నానంటే, అట్లా నష్టం వచ్చిన ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడానికి ముందుకు రాడు. సరే, ఇంకొకటి చూసుకుంటే అంటే వీళ్ళకి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నట్టుంటే, ఇంటికి సంబంధించిన ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కాకపోతే ఇలాంటివి చేయడం నిజంగా ఇంటికి సంబంధించి ఇప్పుడు జనరల్గా ఎక్కడ వస్తాయి? ఆస్తు తగాదాలు, లేదా షేర్స్, లేదంటే పత్రాలు, భూములు, ప్రాపర్టీస్ కి సంబంధించి అలాంటి కూడా పట్టుకెళ్ళిపో, దొంగిలించుకో. అది నీ వ్యక్తిగతం, వాళ్ళ వ్యక్తిగతం కదా. ఇది ఎంతో మంది కష్టం కదమ్మా. ఎట్లాంటి దొంగిలించడం, అంత ఓపెన్ గా చెప్పడం, అండ్ మనోజ్ గారి పేరు వాడడం. ఇంకా మనోజ్ గారు రీసెంట్ గా మళ్ళీ భైరవ్ అనే సినిమా చేస్తున్నారు, ఆయన మళ్ళీ బ్యాక్ టు బౌన్స్ చక్కగా ఇది అవుతారు. మంచి ఆర్టిస్ట్ ఆయన. సో అక్కడ మూవీ రిలీజ్ కి సంబంధించిన ఈవెంట్ లో కూడా ఆయన కొన్ని సంచలన కామెంట్స్ చేశారు సార్. శివయ్య అంటే పిలవగానే రారు, శివయ్య అంటే మా డైరెక్టర్ రూపం వెంకట్ గారి రూపంలో కానీ ఇంకెవరైనా రూపంలో కానీ దేవుడుగా వస్తారంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. సో ఇది కూడా అంటే ఏదన్నా ఉంటే వేరే రకంగా తీర్చుకోవాలి, కానీ ఒక కమెంట్స్ ద్వారా అలాంటి శివయ్య అనే డైలాగ్ వాడుతూ చెప్పడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అది అలాంటివి అసలు నిజంగా ఏమంటామమ్మా అలాంటి వాళ్ళని? వాళ్ళ కుటుంబం రేపు పొద్దున రోడ్డును పడుతుంది, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఏదో బాధలు పడి పెద్ద పెద్ద ఆర్టిస్టులని, అంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్, ఒక మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్, ఒక అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్, ఇంతమందిని పెట్టి ఒక మంచి మోహన్ బాబు లాంటి లెజెండరీ, నిజంగా మోహన్ బాబు గారు మంచి యాక్టర్ ఆ విషయంలో, అంటే వ్యక్తిగతం పర్సన్ మనకు అనవసరం. అట్లాంటి యాక్టర్స్ అందరూ, శరత్ కుమార్ గారు మన తమిళ్ స్టార్,
ఎంతమంది ఆర్టిస్టులు పెట్టి ఆయన కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి చేస్తే మీరు చేసిన నిర్వాహకం ఇది ఎంత సిల్లీగా సిగ్గుగా అనిపించట్లేదా అనిపిస్తుంది. అంటే ఒకవేళ ఇది నిజమే అయితే కదా, అంటే పేర్లతో సహా చెప్పి మనోజ్ గారు తాలూకా పిఏ రఘు, మనోజ్ గారు తాలూకా పిఏలోగా ఉండే ఇంకో అమ్మాయి చరిత వీళ్ళంతా బలవంతంగా చేశారు అని ఓపెన్గా వస్తుంటే ఏమనాలి వాళ్ళకి? మీరు అన్నట్టు కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి, లేదా కేసు వేయండి వాళ్ళ మీద. అది కదా, అంటే వాళ్ళని ఏమి చెయ్యలేక, వాళ్ళని ఏం పీకలేక ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారా అనేది చాలా బాధకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే రేపు థియేటర్స్ లోకి రాబోతుంది. అది శివయ్య అన్నాడో ఏదన్నాడో ఆయన నానా బాధలు పడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత ప్రెజర్స్, ఎంత టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అది పురుడు పోసుకునే వరకు కూడా, అంటే రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ ప్రెషర్ ఎంత ఉంటుందో చెప్పలేము. సో మీరు అన్నట్టు అంటే ఒక ఎమోషనల్గా చెప్పచ్చు మంచు మనోజ్ గారు గారు. కాకపోతే ఆ ఈవెంట్లో చూసుకుంటే బలవంతంగా కార్లు లాగుకున్నారు, బలవంతంగా కట్టుబట్టలతోటి బయటికి పంపించారంటే ఏదైనా ఉంటే అలాంటి వ్యాఖ్యలు వేదికగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? లేదు, ఇప్పుడు చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో ఒకసారి మా అసోసియేషన్ అయినప్పుడు సీనియర్ యాక్టర్స్ కృష్ణరాజు గారు, శ్రీమతి గారు, అందరూ మురళీమోహన్ గారు పెద్ద ఉంటున్నప్పుడు కూడా ఆ సందర్భంలో రాజశేఖర్ గారు, డాక్టర్ రాజశేఖర్ గారు, హీరో రాజశేఖర్ గారు పరోక్షంగా మా అసోసియేషన్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మోహన్ బాబు గారు కొంచెం సీరియస్గా చెప్పడానికి ప్రయత్నించారు. చెప్తే అప్పుడు చిరంజీవి గారు మోహన్ బాబు గారిని వారించి ఆపి చిరంజీవి గారి మైక్ తీసుకొని, మంచి ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి, ఇది మనం కుటుంబం, మన కుటుంబం మా అనే కుటుంబం నుంచి బయటికి మాట్లాడుకుంటే రకరకాలుగా వెళ్ళిపోతాయి. వీడు ఒకటంటాడు, వాడు ఒకటంటాడు, వాడు చూసేవాడు ఇంకోటి చెప్తాడు, వాడు ఇంకోటికి అర్థం చేసుకుంటాడు, ఎందుకు అంత మనం చీప్ అయిపోవాలి అని కూడా ఆయన చెప్పాడు. అలాగే ఇప్పుడు మోహన్ బాబు గారు చిరంజీవి గారి మధ్య కూడా చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయని అవుతాయి. కానీ ఆయన ఏరా బాబు, ఏం చిరంజీవి అంటే ఏం బాబు అనుకునే అంత చనువు ఉంది, తిట్టుకునేంత చనువు ఉంది. అలా అంత మాత్రాన బయటకు వచ్చి ప్రదర్శించాల్సిన అవసరం లేదు కదా. ఈవెన్ మోహన్ బాబు గారు చిరంజీవి గారి కూడా కోల్డ్ వార్ నడిచిందని పత్రికాముఖంగా జరిగిందే తప్ప వాళ్ళ జరగలే. మనోజు రామ్ చరణ్ గారు మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్, లక్ష్మి గారు చిరంజీవి గారి పిల్లలు మంచి క్లోజ్ ఫ్రెండ్స్, బాగా ఇది ఉంటుంది, రేపో ఉంటుంది. వీళ్ళు ఇంట్లో ఫంక్షన్ వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ వీళ్ళు వెళ్తారు. అది ఎంత బయటకు వేరు నటన, అది రియల్ గా ఉండేది లైఫ్ ఒకటి ఉంటది. సో అలాగా మంచి ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి. నిజంగా ఈ మనోజ్ గారు కూడా పోనీ ఏదో కట్టుబాటులతో చేశాడు, ఇప్పుడు ఎందుకు వస్తుంది తెర మీదకి? ముందు నుంచి ఎందుకు రాలేదు? ముందు నుంచి ఏమయ్యాడు ఆయన? ఎందుకు సడన్ గా ఫేడ్ అవుట్ అయిపోయాడు? ఏంటి రీజన్స్? ఇప్పుడు ఈవెన్కు విష్ణు గారికి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనోజ్ గారి గురించి చెప్తే, వాడు కొంచెం ఫస్ట్ మ్యారేజ్ ఇదైనప్పుడు డిప్రెస్ అయ్యాడు, మేము అందరం ధైర్యం చెప్పి చేశాము, ఇప్పుడు పర్లేదు కోలుకుంటున్నాడు అన్నాడు తప్ప, ఎంత జరుగుతున్నా అప్పుడు కానీ ఇప్పుడు కానీ మనోజ్ గారు ఇంకా విష్ణు గురించి కానీ లేదంటే మోహన్ బాబు గారి గురించి కానీ ఎక్కడ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ పరోక్షంగా, విష్ణు అయితే ఎక్కడ దాని గురించి పొళ్ళు పోవట్లే, ఒక్క నోరు విప్పట్లే. కుటుంబం అన్నాక సహజం కదా, ఏముండో చెప్పండి. మొన్న కూడా ఒక సీనియర్ జర్నలిస్టు ఇలాగే ఆయనకి ఇంటర్వ్యూ చేస్తూ కన్నప్పకు సంబంధించి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, సార్ ఇది కన్నప్పకు సంబంధించిన ప్రమోషన్, దయచేసి కుటుంబం వైపు వెళ్ళొద్దని. 3 సార్లు చెప్పినా కూడా సదరు జర్నలిస్టు పేరు అనవసరం, నేను చెప్పడానికి ఇష్టం లేదు. అంటే గొప్ప అనుకుంటారు వీళ్ళు, నేనేదో బాగా ఆగాను అని ఇరకాటం పెట్టేశాను. నీకేంటి ఆనందం? నీ కుటుంబం నువ్వు చెడికి చెప్తావు, నువ్వు చెప్తావా? చెప్పు, ధైర్యం ఒక్క స్టేట్మెంట్ ఇవ్వు. నీ భార్య నీ పిల్లల గురించి ఇవ్వగలవా? ఎందుకు ఎదుటివాడు అనేసరికి అంత పెద్ద దాని మళ్ళీ జర్నలిజం అని ముసుగులో ఎందుకు అందరినీ బదనాం చేస్తారు? మొన్న ఒక ఆయన చూశాను, చాలా గుచ్చి అంటే నేను ఇంత టాలెంట్ చూసారా బాలాగాని బయటకు వచ్చి జబ్బలు చచ్చుకోవడానికి. దానికి సంబంధించి విష్ణు గారు కూడా బాగానే కౌంటర్ ఇచ్చాడు. ఆయన అప్పటికి అది 3వ సారి చెప్పాడు. మీరు చేస్తే అది తప్పు కదా. ఆయన ప్రమోషన్స్ కోసం వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనోజ్ ఇలాంటోడో లేదా మనోజ్ ఇలా చేశాడనో లేదా మా నాన్న ఇలా చేశారనో మా అక్క ఇలా చేసిందని ఎక్కడ మాట్లాడలే, ఒక స్టేట్మెంట్ ఇవ్వలే, నవ్వుకుంటూనే. మరి ఈ ట్రోల్స్ చేసే మేధావులు ఉన్నారు కదా, వీలైతే ఆ సీనియర్ జర్నలిస్ట్ కి ట్రోల్స్ చేయండి, తప్పు కదా. ఎవరు ఫ్యామిలీ ఆడి గొప్ప అండి. ఇదే గత రాజకీయాల్లో గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పర్సనల్ గా తిట్టారని మనమే కదా ప్రతిసార్లు రాసాము తప్పు అని. మరి నువ్వు ఎలా గుచ్చి అడుగుతావు పెద్ద సీనియర్ అని? ఇదా తప్పు కదా. అంటే ఫేమ్ కోసం మనం ఇలాంటివి పర్సనల్ గా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అంటే దాన్ని మళ్ళీ ముక్కలుగా వేసుకుని, అబ్బా ఇది ఎంత బాగా చేశాడు రా, మంచి విష్ణుని వేసుకున్నాడు రా, మంచి ఫ్యామిలీ, నీకు ఏమొస్తుంది? నీకు
అది నీకు ఇంకోలాగా చూపిస్తుంది. అవును అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు కర్మ గర్మ అని, అవును అది తప్పు. ఆయన అంటే నువ్వు అడుగు, ఆయన వద్దు అని బ్రేక్ వేస్తున్నా కూడా నువ్వు ఇంకా అడుగుతున్నావు అంటే అది నీ విజ్ఞతకే వదిలేయాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కమింగ్ టు ద పాయింట్, వీళ్ళు ఈ చరిత రఘు వీళ్ళు ఎత్తగా చేశారంటే ఇంకా తెర వెనక కూడా ఎవరెవరో ఉండుంటారు. మరి కేసు ఫైల్ అయింది దీని మీద. నిజంగా ఇంకో షాకింగ్ న్యూసే, మళ్ళీ ఈ ప్రొడక్షన్ వర్క్స్ అన్ని డబ్బింగ్లు ఇవన్నీ చేసింది మళ్ళీ చేయాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. బట్ సినిమా మీద ఏ విధంగా గ్లెడ్జ్ తీయించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా అవసరమైతే విష్ణు గారిని కొట్టేసినా తప్పులేదు, నీ అన్నదమ్ముడుగా తమ్ముడుగా వెళ్ళి కొట్టు, లేకపోతే ఆయనతో 4 తన్నులు నువ్వు 4 కొట్టు, అది వేరు. మీ 4 గోడల మధ్య ఏదో చేసుకోండి. సినిమాకి మాత్రం ఇలా చేయడం అనేది హర్షించదగ్గ విషయం కాదు. చేశాడు అనుకుంటున్నాడేమో అనుకున్నా, కానీ ఒక విధంగా చూస్తే డీఫేమ్ కూడా అవుతున్నారని చెప్పొచ్చు. డిఫేమ్ అవుతున్నారు, చాలా డిఫేమ్. దీనివల్ల విష్ణుకి ప్లస్ అవుతుంది కదా, ఆయనకే ఇమేజ్ పెరుగుతుంది. ఆయన ఎక్కడ నోరిప్పట్లేదు చూసారు, అది కదా స్థితప్రజ్ఞత అంటే. చిరంజీవి గారు కూడా ఎప్పుడు చూడండి ఎక్కడ మాట్లాడు, అదే టాలెంట్. మనిషి అన్నాక ఎంత ఎదిగినా అంత ఒదిగున్నోడే మనిషి, నిజంగా చెప్తాను. అది ఆ సమయం పాటించడం వచ్చినోడే గొప్పడవుతాడు. అది ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.